ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ త్రిపురనేని చిట్టిబాబు గారు, ప్రముఖ సినీ విశ్లేషకులు, నిర్మాత, అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా. శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు ప్రధానంగా పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడా, బెదిరిస్తున్నాడా ఈ సినిమా ఇండస్ట్రీని, అలాగే అల్లు అరవింద్ ఎందుకు భయపడుతున్నట్లుగా ఉందా, లేక ఇంకా ఆయన స్పందనలో ఆంతర్యం ఏంటి, అమరావతిలో నిర్మాణం చదరపడుగు 10,000 రూపాయలపై మాట్లాడండి. ఎక్కడ అసలు అమెరికాలో కూడా ఇంత ఖర్చు అవుదేమో ఒక చదరపడుగుకి, దాని మీద మాట్లాడుకుందాం. అట్లాగే పల్నాడులో టీడీపీ వాళ్ళల్లో వాళ్ళు హత్యలు చేసుకుంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల మీద కేసు పెడతారంట. మరోవైపు ఏమో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి మీద కేసు. ఓ పక్క ఇప్పుడు విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతోందని వార్తలు వస్తూ ఉంటే గనుల శాఖలో ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డిని 2 నెలలుగా పట్టుకుని వేధిస్తూ ఇట్లా చేస్తున్నారు. ఇక కవితని రెచ్చగొట్టే పనిలో ఎల్లో మీడియా ఉందా, అలాగే విజయసాయి రెడ్డి గారి అంశం, ఇతర అంశాల మీద కూడా సంక్షిప్తంగా వెళదాం. ముందుగా వీడియోలు చూద్దాం. 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది? జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత, ఎప్పుడైతే థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో, నేను హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం, దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు డబ్బులు మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం, నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి, వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు. అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వీళ్ళ 2 ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారు. మరి మీరెవరు, నువ్వెవరు? సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా, జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు? దీన్ని దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది? కొన్ని థియేటర్ వాళ్ళని పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా? కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగారు కదా, అయ్యేం అడగరు. జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం, తర్వాత చేసుకోండి సమ్మె, సినిమా ఎత్తేసాక ఈ రాబోయే ఫ్లాప్ సినిమాకి మళ్ళీ జైల్లో వేస్తాం, ఈ వేస్తాం కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని చెప్తారు. అట్లా వెనకటి పరశూరు గోపాలకృష్ణ గారి డైలాగులు ఉండే, అదైతే ఇది రాసుకో, ఇదైతే అది రాసుకో. వీళ్ళు కూడా అంతే, పవన్ కళ్యాణ్ ముఠా కూడా అప్పుడు అది రాసుకో, ఇప్పుడు ఇది రాసుకో. ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మేము మూసేస్తున్నాం. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. అవి కొన్ని వీడియోలు. మరికొన్ని వీడియోలు చూడటానికి ముందుగా విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఇలా చేశారు, సిఐడి విచారణకు వెళ్ళడానికి ముందే టీడీపీ నేత జనార్దన్ ఎందుకు కలిశారు, శేఖర్ రెడ్డి గారు మీరేమైనా చెప్తారా? విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఏమైనా స్పందించారా దీని మీద? నిన్నెప్పుడో ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యటం, ఇదంతా గందరగోళం అయింది కదా. విజయసాయి రెడ్డి గారు ఆ రకంగా మరి మీ పార్టీకి వెన్నుపోటు పొడిచారనాలా, లేకపోతే ఇది భయపడి విశాఖపట్నంలోనూ వాటిలో కేసులు పెడతారని భయపడ్డారా, లేకపోతే ఏమిటి మీకున్న సమాచారం ఏమిటి? నమస్తే కేసర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. విజయసాయి రెడ్డి గారు వెల్లాల వ్యవసాయం చేస్తున్నారు సార్ ఈ మధ్య కాలంలో. విజయసాయి రెడ్డి గారు వ్యవసాయ రెడ్డిగా మారారు సార్. సార్ ఏదైతే రాజకీయ భిక్షే కాకుండా నీకు మొదటి నుంచి అండగా ఉన్న వైఎస్ కుటుంబానికి పొడిచిన వెన్నుపోటు సార్ ఇది.
3.5 ఏళ్ళ పార్టీ కష్టకాలంలో ఉంది. 3.5 ఏళ్ల పాటు రాజ్యసభలో నీకు అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజ్యసభలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలని ప్రశ్నించాల్సిన వ్యక్తివి, ఎండగట్టాల్సినటువంటి వ్యక్తివి, దేశం మొత్తానికి ఎలుగెత్తి చాటాల్సినటువంటి వ్యక్తివి. మీరేం చేశారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి లాలూచి పడిపోయి, మేమంటే అందరూ ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు లాలూచి పడతారండి అది ఇది అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మరి ఏదైతే మద్యం స్కామ్ లో వీళ్ళు చెప్తున్న మద్యం కేసులో అక్కడికి ఏదైతే సిఐడి విచారణకి వెళ్లే ముందు టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే జనార్దన్ గారిని కలవాల్సినటువంటి అవసరం ఏంటండి? అవసరం ఏంటి? కేవలం సార్ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది కుక్కుడప్ కేసు సార్. ఏదైతే వీళ్ళు ఈ 5 సంవత్సరాల పాటు ఈ ఏడాది పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు సార్. మొత్తంగా అరాచకాలు, అక్రమాలు, దోపిడీ, అవినీతి, ఎక్కడ కూడా సంక్షేమం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొత్తం కూడా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి రోజుకొక కుక్కుడప్ స్టోరీ సార్. అందులో భాగంగా ఈ లిక్కర్ లో ఏదో కుంభకోణం జరిగిపోయింది, కోట్లాది రూపాయలు చేతులు మారాయి, బంగారు కడ్డీలు వచ్చాయని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో ఒక ప్రొజెక్షన్ తీసుకొచ్చారు. లేని కేసుని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. దానికి విజయసాయి రెడ్డి గారు పావులా వాడుకున్నారు సార్. విజయసాయి రెడ్డి గారు ఈ వయసులో ఇలా ఏదైతే కుమ్మక్కు రాజకీయాలు, చీకటి రాజకీయాలు చేస్తున్నారంటే ఇంతకు మించి నిస్సిగ్గే ఉంటుంది సార్. విజయసాయి రెడ్డి ఆ రోజు మైసూరారెడ్డి గారిని కాదని మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని రాజ్యసభ పంపించారు సార్. కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పదవులు అందుకున్నారు సార్. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు అతనికి ఏదైతే ప్రాముఖ్యమైన పేరు వచ్చిందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి చలువ పుణ్యం సార్. కానీ ఈ రోజు ఆయన చేసింది ఏం సార్? పార్టీకి వెన్నుపోటు పొడిచి ఇలా నిస్సిగ్గుగా, నిజంగా నిస్సిగ్గు ఇన్నాళ్ళు ఆయన్ని మోసినందుకు, ఇన్నాళ్ళు విజయసాయి రెడ్డి గారి వెంట తిరిగినందుకు చాలా మంది బాధపడుతున్నారు సార్. ఈ రోజు చిచ్చి ఇలాంటి వ్యక్తితోనా, ఇలాంటి విలువలు లేని వ్యక్తితోనా మనం తిరిగిందని చెప్పేసి. రైట్, ఓకే. చిట్టిబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. చిట్టిబాబు గారు, విజయసాయి రెడ్డి గారు ఈ రకంగా టీడీపీ నేతని సిఐడి విచారణకు ముందు రోజు కలిశారన్న వీడియో ఒకటి విస్తారంగా తిరుగుతుంది. దాని మీద మీరేమైనా సంక్షిప్తంగా రియాక్ట్ అవుతారా? విజయసాయి రెడ్డి గారు ఇట్లా చేసి ఉండాల్సిందా, చేసి ఉండకుండా ఉండాల్సిందా, ఎందుకు భయపడ్డారా, ఏమిటి, మీరేమనుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గారు ఇలా చేయటం అనేది అంటే ఒకటి ఏంటంటే ఇంత విశ్వాసఘాతకంగాను ఇంత నీచంగా కూడా మనుషులు ఉంటారా అనిపించింది. అంటే జగన్ గారు లేకపోతే విజయసాయి రెడ్డి అనేవాడు ఆయన గాను ఉండేవాడు, తెలిసేవాడు కాదు ప్రపంచానికి. ఆయనకి ఈయన దీంతో ఢిల్లీ దాకా వెళ్ళి నాయకుడుగా ఈయనకి పేరు ప్రతిష్ఠించుకుని అంత అవకాశం ఇచ్చి అన్ని ఉండి అన్ని అనుభవించి ఈ ద్వారా అన్ని అనుభవించి ఇవాళ ఎంతమంది పెట్టడానికే చాలా జుగుత్సాకరంగాను అసహ్యంగా ఉందండి. అంటే ఒక మాట గుర్తొచ్చిందండి. భూదేవి తన మీద భారాన్ని భరించలేక ఎక్కువ భారం అయిపోయిందని భూదేవి భగవంతుని అడిగిందంట. నా భారం తగ్గించు తండ్రి అని. ఎవరిని తగ్గించమంటావు, నీ మీద నడవకుండా ఎవరు తగ్గించమంటే అప్పుడు భూదేవి ఉందంట, నేను హంతకుడిని భరించగలను, వ్యభిచారిని భరించగలను నా మీద నడుస్తూ ఉంటే, కానీ విశ్వాసఘాతకులను భరించలేను, విశ్వాసఘాతకులు నా మీద నడవకుండా చూడమన్నాను. అలా భూదేవి సైతం వద్దు నా మీద విశ్వాసఘాతకులు అయితే రైట్. శాఖర్ రెడ్డి గారు చెప్పండి, విజయసాయి రెడ్డి గారు ఏమైనా స్పందించారా? ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవన్నీ విస్తారంగా తిరుగుతుంటే ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉంటుంది కదా, స్పందించారా? ఒక మాటలో చెప్పండి, వేరే అంశాలు చాలా ఉన్నాయి మనకి సార్. ఎంతవరకు ఏం స్పందించలేదు సార్. అసలు ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నాం సార్. సార్ ఏదైతే లిక్కర్ చెప్తున్నటువంటి లిక్కర్ స్కామ్ లో సార్ ఏ 34-35 అరెస్ట్ అవుతారు సార్. అవును. ఏ3గా ఉన్న విజయసాయి రెడ్డి గారు మాత్రం హాయిగా అత్తారింటికి వచ్చినట్టు వచ్చిపోతారు సార్. ఓకే, అంటే కాదు, మీరు గమనించారా? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు అండ్ విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మూకమ్మడిగా అల్లిన కుట్ర కాదా, ఫ్యాబ్రికేటెడ్ కేసు కాదా? రైట్. దానితోడు ఇంకొక ఆధారం ఏమిటంటే
ఎల్లో మీడియా తెలుగుదేశం మీడియా ఉంది కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, విపరీతంగా విజయసాయిరెడ్డి గారి మీద వ్యతిరేక కథనాలు రాస్తూ వచ్చాయి. ఏది ఆయన ఒక దశలో వాళ్ళకి అనుకూలంగా మొగ్గుతున్నాడని తెలిసినా కూడా 1-2 సార్లు రాశారు. కానీ ఆ తర్వాత మాత్రం ఈ 3-4 నెలలుగా అసలు ఒక్క ముక్క రాయట్లేదు. ఇప్పుడు ఆయన సిఐడికి ఇచ్చిన విచారణ అది మాత్రమే హైలైట్ చేస్తున్నారు. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి కోటరీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాణంగా తెల్లగా వచ్చేస్తారు సార్. రైట్. గుంటూరు నుంచి చంద్రరావు గారు. చంద్రరావు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడు. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఈ ప్రస్తుత రాజకీయ నాయకులను చూస్తుంటే పార్టీలకు కూడా వీళ్ళు బాండ్లు రాయాలండి, ఇన్ని సంవత్సరాలు మీ పార్టీలో ఉంటాం అని చెప్పి. ఇదేదో బాగా మంచి ఐడియానే ఇచ్చారు మీరు. కాదు అట్లాంటి బాండ్లకి ఎంతవరకు వీలు ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బాండ్లు రాసిచ్చారు పలానా హామీ అమలు చేస్తామని. ఇప్పుడు వాళ్ళని ఏం చేయగలుగుతున్నారు? ఎవరన్నా నెత్తిపోట్టుకోవడం తప్పితే ఇంకా రేవంత్ బెటర్ కొన్నన్నా అమలు చేశాడు. అక్కడ మరి ఒక పెన్షన్ తప్ప ఇంకేం చేయలేదు కదా. చేయకపోయి బ్యాండ్లు ఇచ్చారు కదా. మరి చంద్రబాబు గారిని అడిగితే ఏమంటారు? ఊరుకుంటారా? లోకేష్ గారు నా కాలర్ పట్టుకోండి మేము ఇవన్నీ చేయకపోతే అన్నారు. కాలర్ దాకా వెళ్ళనిస్తారా? వెళ్తే ఇంకేమైనా ఉందా? మొత్తం ఇంకేముంది? దేశద్రోహి, రాష్ట్రద్రోహి, అసలు ఇంకేముంది అని కుట్రదారుడు అనరా? కాబట్టి అది తేలిక కాదు. మీరు ఐడియా అయితే బాగానే ఉంది చంద్రరావు గారు. రైట్, థ్యాంక్ యూ. ఇక మరికొన్ని వీడియోలు చూద్దాం. నేను ఎన్నిసార్లు చెప్పిస్తాను, నాతో నన్ను అరెస్ట్ చేయదలుచుకుంటే నేను అడ్డుకోగలిగిన శక్తి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు. ఏదో ఇంకోటి ఎడ్బాడి దొరికితే మనం పెడతారేమో దగ్గరలో. మరి పల్నాడులో దొరికితే పెట్టడం బాగోదని ఊరుకున్నారు. కానీ ఈ గుంటూరులో ఏదైనా డెడ్ బాడీ దొరికితే ఎవడన్నా చంపుకుంటే కేసుల్లో పెడితే పెట్టారు. ఇంక ముదిరి చంపి పెడతారేమో నాకు అనుమానం ఉంది. డెడ్ బాడీ దొరకపోతే చంపేసి రాత్రిపూట వెళ్ళి ఎవరన్నా చంపేసి అంబటి రాంబాబు వీళ్ళందరూ కలిసి చంపారు అని పెట్టేస్తారేమోనని. అవి కొన్ని ఆసక్తికరమైన వీడియోలు. ఇక వార్తల్లోకి వెళదాం. ముందుగా తెలంగాణ వార్తలు కొన్ని చూద్దాం. కాజీపేటకు రెడ్ సిగ్నల్. 2 ఏళ్ల క్రితం ప్రధాని శంకుస్థాపన చేసిన కాజీపేట మినీ కోచ్ ఫ్యాక్టరీకి బాలారిష్టాలట. మరి ప్రైమ్ మినిస్టర్ గారు శంకుస్థాపన చేసిన దానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో. 4-5 కొత్త క్యాబినెట్లో మీద చర్చలు జరుగుతున్నాయి అంటండి. బనకచర్లతో తెలంగాణకు నష్టం అంటున్న హరీష్ రావు. ఆ విమర్శలపై స్పందించవద్దు, పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టనంటూ కవిత గారి ఇష్యూలో కేసీఆర్ గారు డైరెక్షన్ ఇచ్చారట. ఇక మొన్నటిదాకా షర్మిల గారిని బుధానేసుకుని మోసి ఆవిడ ఇప్పుడు విఫల ప్రయోగం వాళ్ళే ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా ఉంది కదా, వాళ్ళు పార్టీ మీ జాగేరా అక్కకే సపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వస్తూ ఉన్నాయంట. మరి నిన్నేమో కేటీఆర్ గారు కేసీఆర్ గారు కలిసిన తర్వాత అసలు ఆ ఇష్యూలోకి వెళ్ళొద్దని అంటున్నారు. అయితే వాళ్ళ ఇంగ్లీష్ పేపర్లో దాంట్లో కవితని సైడ్ లైన్ చేసి ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలని ఆలోచించాలని అనుకున్నారట. మరి ఎల్లో మీడియాని నమ్మి కవిత గారు మోసపోతారా, లేక మరో షర్మిలని ఇప్పటికే ప్రచారం అవుతుంది కదా అట్లా జరిగే ఎల్లో మీడియానే రాసింది మళ్ళీ షర్మిల విఫల ప్రయోగాన్ని. చిట్టిబాబు గారు సంక్షిప్తంగా కవిత ఇష్యూలో కవిత గారిని ఇప్పుడు ఎల్లో మీడియా బుధాన వేసుకుంటే వాళ్ళని నమ్మొచ్చా? ఎల్లో మీడియాని ఆంధ్రజ్యోతిలో ఇవాళ పార్టీ మీ జాగీరా అంటూ కవిత గారిని రెచ్చగొట్టేలాగా కథనాలు ఇచ్చారు కదా, ఇచ్చారు. ఎల్లో మీడియాని నమ్మి కవిత మోసపోతారా, లేక నిజంగానే కవిత గారు పార్టీ పెట్టాలని ఆలోచన ఉందా, వీళ్ళు రెచ్చగొడుతున్నారా? కుటుంబాలను చీర్చి సులకాలంతో పొందటం ఆ మీడియాకి అలవాటు అండి. ఆ ఎల్లో మీడియాకి బాగా అలవాటు. కుటుంబాలను చేర్చడం, ఆ కుటుంబాల మధ్య శిష్యులు పెట్టడం, తద్వారా లబ్ధి పొందటం ఆ ఎల్లో పార్టీకి ఎల్లో మీడియాకి అలవాటులే. ఆ అలవాట్లో ఏదో కొంచెం అందగానే దానికి ఇంకా రగిలిచ్చేదో చేసేసేదో లబ్ధి పొందాలనే ప్రార్థన చాలా క్షుద్రమైన. అది అసలు జర్నలిజం అంటారా? ఆ ప్రశ్న జర్నలిజానికి అర్థం కూడా దగ్గర జర్నలిజం అని చెప్పుకుంటారు కూడా అసహించే పద్ధతిలో ఉంటాయి కనుక వాడు అలాగే అలాగే ఉంటుంది. ఆ అమ్మాయి ఒక తండ్రికి రాసుకున్న లెటర్, తండ్రికి అది ఎన్నో లెటర్లు రాసింది. ఇవాళ ఇది కొత్త ఫస్ట్ లెటర్ కాదండి, ఎన్నో లెటర్లు రాసింది. అట్లా ఆయనతో అలవాటు, ఆయనతో డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడటానికి అవకాశాలు, ఆయన మైండ్ సెట్, ఆయన విధానం, ఆయన కనుక ఎప్పటికప్పుడు ఏదైనా ఒపీనియన్ ఉంటే రాసి ఇచ్చేయటం ఇచ్చేస్తారు. ఇది మా ఇంట్లో ఉంది సార్ అలవాటు. ఎవరో మా ఇంట్లో మా నాన్నగారు మీకు తెలుసు, నాన్నగారు మహా కోపిష్టి అయినా సార్. అందుకని మేము ఏదైనా నాన్నగారికి చెప్పాలంటే ఒక లెటర్ రాసి మా అమ్మకి ఇచ్చి అమ్మ నాన్నకి చెప్పి అని చెప్పి ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన ఏమంటారో అని, ఏ టైంలో ఏ మూడ్లో ఉంటారో అలా ఉండేవాడు.
అది అలవాటు ప్రకారం ఆయన ఇచ్చింది ఎన్నో ఇచ్చింది, ఇది బయటకు వచ్చింది. ఎవరు బయట పెట్టారు దీన్ని? బయట పెట్టాల్సి దాంట్లో ఏం రాసింది? అక్కడ ప్రజాస్వామ్యం అంగీకరించాలి, అక్కడ మెచ్చుకోవాలి. ఒక తండ్రికి ఒక నాయకుడు అధినాయకుడు చేసిన ఉపన్యాసంపై సరే అట్లా కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే అవన్నీ చర్చలు జరిగినాయి. ఆవిడ కేసీఆర్ దేవుడు చుట్టూ దెయ్యాలు ఉండటం అంటని ఆవిడ మరి వ్యూహాత్మకంగా అన్నారా, లేకపోతే అతిథి మరి అంత తెలివితనంగా అనలేదా, ఏం చెప్పలేం. కానీ బట్ ఆ ఇష్యూలోకి కాకుండా ఇప్పుడు ఎల్లో మీడియా చెప్పినట్టుగా ఆవిడ నేను ఒకరోజు పార్టీ పెడతారని, ఇంకో రోజు ఏమో ఆవిడకే మద్దతు ఎక్కువ ఉందని, అంటే ఆవిడని ముంచుతారా వీళ్ళు తేల్చుతారా చివరికి? ఆవిడని పొగబెట్టి పంపించే పరిస్థితి ఉందండి, పొగబెట్టి పంపించే పరిస్థితి కనపడుతుంది. అందుకని అన్ని ఇది డైరెక్ట్ గా కాకుండా అన్ని ఇండైరెక్ట్ గానే జరుగుతున్నాయి. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మొన్న కూడా ఇది జరిగినప్పుడు కూడా ఎవరు జెండా పుచ్చుకోవాలి, పార్టీ జెండా పుచ్చుకున్నాడు ఎవరు లేరు. కేవలం ఆవిడ భర్త సైడ్ కుటుంబ సభ్యులు వీడి పక్కన వాళ్ళు ఎవరు రాల. అంతర్లీనంగా కనపడని ఒక ఇన్నర్ ఫైట్ కనపడుతుంది. అది ఆ ఫైట్ దానికి ముగింపు అంటే ఈ కేసీఆర్ గారు బయటికి రావాలి, కేసీఆర్ గారు నోరు తెరవాలి. ఆయన ఎప్పుడు తెలుస్తాడు, ఎప్పుడు కనపడుతుంది మాత్రం ఖచ్చితంగా లోపల జరుగుతున్న ఒక నిగూఢమైన నిప్పు రగులుతాను. రైట్, అది ఏ రకంగా పరిష్కరించుకుంటారో ఏంటో చూద్దాం. నాగరాజు గారు విజయవాడ నుంచి. నాగరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి సంక్షిప్తంగా. తెలంగాణలో మేము ఇక్కడ సెటిల్ అయిపోయాం సార్, ఎప్పుడో ఆంధ్ర నుంచి వచ్చి. ఓకే. ఇక్కడ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏమాత్రం బాగలేదు సార్. ఓకే. ప్రజెంట్ రైతు బంధు రావట్లేదు, రుణమాఫీ అన్నారు, అది కావట్లేదు. కొంత చేశారు కదా పూర్తిగా. అసలు అక్కడ ఏపీలో అయితే అసలు దాదాపు ఒక పెన్షన్ తప్ప మిగతా దాదాపు చేయలేదు. ఇక్కడ కనీసం రుణమాఫీయో కొందరికన్నా వచ్చింది కదా. ఎవరికి రాలేదా? మీరు ఒప్పుకోరా? ఫ్రీ బస్సు ఒకటి నడుస్తుందిగా. ఫ్రీ బస్సు నడుస్తుంది సార్, మేము ఎక్కే వాళ్ళం సార్. దాంట్లో మేము ఆడవాళ్ళకే అన్నారు, మాకు రాలేదు కదా. ఓకే సరే, ఇప్పుడు కవిత గారి ఇష్యూ ఏంటి చెప్పండి సార్. కవిత గారి విషయం అంటే వాళ్ళ పార్టీలో ఇక అంతర్గతంగా మొదలైనవి సార్. ఇక అది అవును. మరి కేసీఆర్ గారు ఎటువైపు ఏం జరుగుతుందని అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేస్తారు. కానీ ఎంతో కొంత మళ్ళీ ఏదైనా కానీ కేసీఆర్ గారు వస్తేనే ఇక్కడ బాగుండు అనేటట్టుంది సార్ ప్రజెంట్ అయితే పరిస్థితి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఓకే మీరు మంచి పాయింట్ చెప్పారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎల్లో మీడియా మొన్న దాకా షర్మిల గారిని రెచ్చగొట్టి ఆవిడని రాజకీయంగా ఖతం చేశారు. ఇప్పుడు కవిత గారు ఎంటపడ్డారేమో అనే అనుమానం వచ్చేలాగా ఆంధ్రజ్యోతి మిగతా కొన్ని పత్రికలు రాస్తున్నట్లుగా అనిపిస్తా ఉంది. రైట్. రియల్ ఎస్టేట్ గానీ అంతా పడిపోయింది సార్ ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన. మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే సార్ మేము కూడా. ఓకే. కానీ మాకే నచ్చట్లేదు సార్. మీకే నచ్చట్లేదా? కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది. చెప్పండి, మీ పార్టీలో చర్చించండి. మీరు 1-2 సార్లు కేసీఆర్ గారు అన్నారంటే మిమ్మల్ని అనుమానిస్తారు. మీరు పైకి కాంగ్రెస్ చెప్పి మీరు లోపల టీఆర్ఎస్ అనే అనుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. రైట్. ఇక ఇతర వార్తలకు వెళ్దాం. మీ భూములు రైతులపై సోలార్ పిడుగు, మా వ్యాపారం. నంద్యాల జిల్లా అవుకు మండలంలో శరవేగంగా 1252 ఎకరాల సేకరణ. లీజు పేరిట సోలార్ కంపెనీ గుప్పిట్లోకి పంటలు పండే పొలాలు. జగన్ గారి టైంలో వేస్ట్ పొలాలు తీసుకుని 30,000 35,000 లీజు ఇప్పిస్తుంటేనే ఆదానికి రాసిస్తారా అని చెప్పి రాసిన ఎల్లో మీడియా ఇప్పుడు కిక్కురుమంటం లేదు. పైగా ఏదైనా సమస్య వస్తే ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీ చుట్టూ తిరగాలంట. అప్పుడు అమరావతి కోసం అయితే లండన్ వెళ్ళాలి, ఇప్పుడు రంజాల రైతులైతేనేమో ఢిల్లీ వెళ్ళాలంట. ఇది ఎక్కడ ఒప్పందం అండి బాబు? చాలా తమాషాగా ఉంది. ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ప్రభుత్వ పూచీకత్తు ఉండదట. ఇదేంది? లీజ్ అగ్రిమెంట్లో విస్తుపోయే వాస్తవాలు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కనుసన్నల్లో భూసేకరణ జరుగుతుందట. ఇది పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధికి చతుర్ముఖ వ్యూహం అని చంద్రబాబు గారు నిన్న ఉపన్యాసం చెప్పారు. మొత్తం ఆయన కొత్త పాయింట్లు చెబుతున్నారు. సూపర్ 6 అని పక్కకు పోయి అక్కడ కూడా చంద్రబాబు గారు జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు, ఎవరికీ తలవంచని నైజం ప్రధానిదని. ఆయన ఎప్పుడు ఓట్ల కోసం ఆలోచించలేదంట పవన్ కళ్యాణ్ గారు. మన మోడీ గారిని ప్రశంసిస్తున్నారు. అంతా లోటుపాట్లే, అప్పులు బొప్పి ఆదాయం తిరోగమనం. కుప్పంలో వేడుగ్గా చంద్రబాబు గారి గృహప్రవేశం అంట.
వీళ్ళంతా శరభ అంటూ బ్రహ్మాండంగా రాశారు. సరే వార్త వరకు ఇవ్వడం తప్పు కాదనుకోండి, కానీ లోపల రాసిన తీరు చూస్తే అబ్బో ఇక అసలు ఎక్కడ ఏ గృహప్రవేశం జరగలేదేమో అన్నట్లుగా ఉంది. మాయావేదికపై మహాడ్రామా, ప్రజల్లో ఆగ్రహాన్ని తగ్గించేందుకు చంద్రబాబు సూపర్ స్క్రిప్ట్ అంట. ఈయన కొత్తగా లోకేష్ గారు ఏదో 6 సూత్రాలను చెబుతారట, దాన్ని హైలైట్ చేస్తారట. ఇక అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్ట్, కేరళలో అదుపులోకి తీసుకున్న నెల్లూరు పోలీసులు. ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో కేసు పెట్టి కక్షగట్టి మరీ వేధింపులు. చంపిందేమో జూలకంటి అనుచరులు టీడీపీ ఎమ్మెల్యే, కేసేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత. బరితెగించి నీచ రాజకీయాలు చేస్తున్న సర్కారు కూటమి. మాజీ మంత్రి సిదిరిపై సిఐ బూతు పురాణం. ఏం తమాషా దే అంటూ దుర్భాషలు. ఇది ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రోజు ఇది ఒక న్యూసెన్స్గా మారింది. శేఖర్ గారు ఈ రెడ్ బుక్ వ్యవహారం మీద కానీ, అలాగే మీ దృష్టికి వస్తే ఇది కాకాని అరెస్ట్ మీద కానీ, అలాగే నంద్యాలలో ఆ రకంగా ఆ భూములకి అట్లాంటి దిక్కుమాల అగ్రిమెంట్లు పెట్టడం మీద కానీ సంక్షిప్తంగా మాట్లాడితే మనం మేజర్గా పవన్ కళ్యాణ్ ఇష్యూలోకి వెళదాం. ముందుగా దీని మీద అట్లా ఇంకొకటి కూడా ఉంది. ఇది మద్యం దానికి సంబంధించి 25 కుటుంబాలకు శాపమంట. జంగారెడ్డిగూడెంలో అప్పుడేమో 3 తప్ప మిగతా వాళ్ళందరూ వేరు కారణాలతో చనిపోయారని నివేదిక వచ్చినా ఇప్పుడు ఈనాడు వాళ్ళు మాత్రం అదంతా కల్తీ మద్యం ఇంకోటని పచ్చి అబద్ధాలు రాయడానికి వాళ్ళకి ఏం సిగ్గుపట్టలేదు కదా. సో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీద మాట్లాడండి సంక్షిప్తంగా. సార్, కాకాని గారి అరెస్ట్ ఏదైతే ఉందో రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట సార్. ఎందుకంటే సార్ ఇది ఎంత దారుణమైన కేసు అంటే ప్రజలు కూడా గమనించాలి సార్. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్ అని ఒక మైన్స్ ఉంటుంది సార్. ఆ మైన్స్ లో ఏదైతే ఈయన గిరిజనులను బెదిరించి బ్లాస్టింగ్ చేసి ఏదైతే అక్రమ మైనింగ్ పాల్పడ్డాడు అనేది కేసు సార్. మొదటగా అది కాదు సార్ కేసు. అక్కడ అక్రమ మైనింగ్ చేశారు అని చెప్పేసి ఏదైతే మైన్స్ ఇన్ఛార్జ్ టీడీగా ఉన్నటువంటి బాలాజీ నాయక్ అనే అతను ఫిబ్రవరిలో కేసు పెడతాడు సార్. ఫిబ్రవరిలో కేసు పెడితే దాంట్లో A1 A2 ఇద్దరికి కూడా హైకోర్టు బెయిల్ ఇస్తుంది సార్. ఈ కేసులో ఏమీ లేదని బెయిల్ ఇస్తుంది సార్. బెయిల్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఖచ్చితంగా ఈ పోలీసులు అనే వ్యక్తులు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగ ఆదేశాల ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎలా అయినా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి గిరిజనులను బెదిరించారని, బ్లాస్టింగ్ చేశారని మళ్ళీ వేరే సెక్షన్లు యాడ్ చేస్తారు సార్. యాడ్ చేసిన తర్వాత అసలు వాస్తవం ఏంటి సార్, అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పేసి ఏదైతే మా గత ప్రభుత్వ హయాంలోనే మేము అధికారంలో ఉన్నప్పుడే జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తే అక్కడ ఏమి అక్రమ మైనింగ్ జరగలేదు అని చెప్పేసి ఒక నివేదిక వచ్చింది సార్. ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన టీంలో ఈ కేసు పెట్టినటువంటి డీడీ ఇన్ఛార్జ్ బాలాజీ నాయక్ ఉన్నారు సార్. మరి ఆ రోజు ఏ తప్పు జరగలేదని నివేదిక ఇచ్చిన టీంలో ఉన్నటువంటి బాలాజీ నాయక్ గారు ఈ రోజు అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పేసి కేసు పెడతారు సార్. సో ఆ రోజు తప్పుడు నివేదిక ఇచ్చినట్టుగా, మరి తప్పుడు నివేదిక వీళ్ళు చెప్తున్నట్టుగా అక్రమ మైనింగ్ జరిగి ఉంటే జరగలేదని చెప్పేసి నివేదిక ఇచ్చినటువంటి టీంలో ఈయన ఉన్నాడుగా బాలాజీ నాయకులు. ముందు ఆయన అరెస్ట్ చేయాలి. ఏమైనా తప్పుడు నివేదిక ఎందుకు ఇచ్చామని. అలా కాకుండా అధికారుల్ని ప్రలోభ పెట్టో, భయపెట్టో, బెదిరించో ఇలా తప్పుడు కేసులు పెట్టించి అరెస్ట్ చేస్తారు సార్. సార్ రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే విషయాలు కొన్ని వస్తాయి సార్. ఏదైతే A2 కొంతమంది రిమాండ్ రిపోర్ట్ లో సార్ అక్కడ క్వార్జులు సార్ ఏదైతే దాని యొక్క క్వాలిటీని బట్టి 20,000 వరకు ఉంది సార్, టన్ మెట్రిక్ టన్ సార్. కానీ రిమాండ్ రిపోర్ట్ లో 12 లక్షలు అని రాశారు సార్. మరి ఈ రోజు నెల్లూరు జిల్లాలో, మా సొంత జిల్లా సార్ నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్జ్ మీద మైనింగ్ రాబందులు పడ్డారు సార్. సిండికేట్ చేసి వాళ్ళకి ముడుపులు ఇచ్చిన వాళ్ళ మైన్స్ మాత్రమే నడుస్తా ఉన్నాయి. సొంత మైన్స్ మొత్తం మూపించారు. రైట్, ఓకే. నెలకి 45 కోట్ల రూపాయలు సాక్షాత్తు నారా లోకేష్ కే ముడుపులు వెళ్తున్నాయి అని చెప్పేసి మైనింగ్ వ్యాపారులు వాపోతున్నారు సార్. ఓకే, రైట్. అయితే ఇక్కడ మరి మాచర్లది మరి అన్యాయంగా ఉంది కదా. అతను జేబీఆర్ అని పేరు కూడా ఉంటే టీడీపీ వాళ్ళిద్దరు కొట్టుకుంటే వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగితే వీళ్ళు ఈ పిన్నెల్లి మీద కేసు పెట్టడం ఏంటి సార్? జేబీఆర్ అని పేరు ఉండడం కాదు సార్, ఆ కారు ఓపెనింగ్ కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు చేశారు సార్. రాత్రి సోషల్ మీడియాలో ఫోటో చూసాను సార్. ఓపెనింగ్ కూడా చేస్తున్నారు. తోట రామచంద్ర ఎవరో తోటకు సంబంధించిన ఆయన ఎవరైతే ఉన్నారో, ఏదైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన కారు ఓపెన్ చేసింది కూడా స్కార్పియో కార్ ని తెచ్చుకున్న రోజు ఆయన స్వయంగా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు డ్రైవింగ్ చేసి కార్ ను ఓపెన్ చేశారు సార్. ఎంత
తెలుగుదేశం పార్టీలో వాళ్ళకై వాళ్ళు ఆధిపత్య పోరులో భాగంగా కారుతో గుద్ది చంపేశారని ప్రత్యక్ష సాక్షి మృతుడి యొక్క అల్లుడు వాంగ్మూలం ఇస్తాడు సార్. నిన్నేమో ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ గారేమో ఇది టీడీపీలో ఆధిపత్య పోరు సంబంధంగా వచ్చినటువంటి హత్య అని చెప్తారు సార్. మళ్ళీ నిన్నే సార్ ఈనాడు పేపర్లో కూడా హత్య చేస్తారు సార్. కానీ రాత్రికి కేసు పెట్టేటప్పుడేమో ఇది వైసీపీ కుట్ర అని చెప్పేసి ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, పిన్నెల వెంకటరామరెడ్డి గారిని, అసలు ఎంత దుర్మార్గం. ఇంతకుముందు మీరు వీడియో చూపించారు సార్, ఏదైతే రాంబాబు గారు, మా అంబటి రాంబాబు గారు చంపి కూడా మా మీద చంపి కూడా కేసులు పెడతారేమో అని సార్. అదే ఎంత దుర్మార్గమా. అవును. అయితే సంబంధం చాలా దారుణంగా ఉంది ఆ పరిస్థితి. మరి ఎప్పుడు మారద్దో ఏందో చంద్రబాబు గారు ఇంత అంటే మొత్తం ఆయన చేతిలో ఏమి లేదనేది ఎక్కువ మంది అంటున్నారు. మరి ఏం జరుగుతుందో. అయితే నంద్యాలలో ఏంటి మరి అమరావతి ఒప్పందం కంటే ఘోరంగా ఉంది. ఢిల్లీ వెళ్ళి పరిష్కారం చేసుకోవడం ఏంటి, ఆ పంట పొలాలు తీసుకోవడం ఏంటి, గతంలో అసలు అదానికి రాసిచ్చేస్తారా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే గొప్ప విషయంలాగా ప్రచారం జరుగుతుంది. మీ దృష్టికి వచ్చిందా సార్? కడప జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మెట్ట భూములు సార్, వాటిని సోలార్ వాళ్ళకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు వచ్చేస్తాయి సార్. అదే విధంగా సార్ ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతంలో పంట పండని భూములు ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంచులు వచ్చేస్తాయి సార్. వాళ్ళకి రైతులకి ఒక్కొక్కరు 35,000 అట్లా అసలు పంట పండని భూములు సార్. సార్ ఎలుకలు కూడా తిరగని భూములు సార్. మరి ఇప్పుడు నంద్యాలలో కూడా గుడ్లు పెట్టావు సార్. అలాంటి భూముల్లో 35,000 రూపాయలు రైతుకు లబ్ధి కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు సంతకాలు చేయిస్తే ఇబ్బంది జరిగినా సరే ఏపీలో కోర్టే సార్, మళ్ళీ ఢిల్లీ కోర్టు, లండన్ కోర్టు కాదు సార్. పెడితే ఎంత విషం జిమ్మిన ఎల్లో మీడియా ఈ రోజు పచ్చటి పంట పొలాలు, ఇక్కడేమో అమరావతిని కాంక్రీట్ జంగిల్ చేస్తున్నారు సార్. నంద్యాలలో ఏమో ఏదైతే మన కృష్ణా నది వాటర్ బారే ప్రాంతం సార్ నంద్యాల, అక్కడ మాత్రం ఏం చేస్తా ఉన్నారు, పంట పండే భూముల్ని ఇలా బలవంతంగా బెదిరించి లాక్కుంటూ మళ్ళీ ఆర్బిట్రేషన్ కేసు కావాలంటే ఢిల్లీ పోవాలండి సార్ రైతులు. అదే చాలా విడ్డూరంగా ఉంది. అసలు రైతులు ఎందుకు ఒప్పుకుంటున్నారో, మరి ఆ మంత్రి గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియకుండా ఉంది. ఇక మరికొన్ని వార్తల్లోకి వెళ్దాం. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ఆ బాధ్యత అప్పగించాలని అధిష్టానంపై శ్రేణుల ఒత్తిడిని భజంత్రి బిల్డప్ బాబాయ్ ఆంధ్రజ్యోతి వారు రాస్తున్నారు. మంచిదే, ఇప్పుడు అసలు గవర్నమెంట్ని పార్టీని ఆయనే నడుపుతున్నారని కదా, ఇంకా కొత్తగా ఏముండదు. కుప్పంలో వేడుకగా చంద్రబాబు గారు గృహప్రవేశం చేశారు. ఇక అమరావతిలో ముడుపులకు సంబంధించి స్కాముల పురం, ఒక్కో బిల్డింగ్కి ఒక్కో రేటు, ముడుపుల రేటు సపరేటు. మంత్రులు, హైకోర్టుల జడ్జిల బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగు 10,418 రూపాయలు. ఐఏఎస్లకు వచ్చేసరికి 9,771 రూపాయలు అంట చదరపు అడుగుకి. ఐకానిక్ టవర్లకు వచ్చేసరికి 8,981 అంట. మామూలుగా అయితే చదరపు అడుగు 2,000, 2,300, 3,000 లోపు అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీ, ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, సిమెంటు, స్టీల్ రేట్లు తగ్గినాయి. చిట్టిబాబు గారు ఈ అమరావతిలో ఈ భూముల రేట్లు ఈ రకంగా భూమికి ఏది ఉచితంగా తీసుకుని కూడా ఈ స్థాయిలో ఇంత డబ్బు ఖర్చు పెట్టడం, చదరపు అడుగుకి 10,418 రూపాయలు ఖర్చు పెట్టడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది నిజంగానే మరి దీన్ని ఏమంటారు ఇటువంటి వాటిని? ఏమి ఇంతకన్నా దందా దారుణం చూడలేము సార్. అది ఎటు పోతున్నారో ఈ ప్రభుత్వం, ఎటు పోతుంది, ఇంత విత్తలవిడిగా, ఇంత పేట్రేగిపోయి ప్రతి విషయం, ఈ భూముల విషయం కాదు ఏ విషయంతో పేట్రేగిపోయి ఎటు పోతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ పతనాన్ని చెప్పుకుంటున్నారా అంటే జనాలు వీళ్ళని ఎంత శాపరార్థాలు పెడుతున్నారు, జనాలు ఎంత వీళ్ళని అసహించుకుంటున్నారు, అది వాళ్ళకి తెలియట్లేదా? వాళ్ళకి అంటే వాళ్ళ రిపోర్ట్ వాళ్ళకి వెళ్ళట్లేదా? వీళ్ళు బిదాలు పొందుకుంటూ ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటూ వీళ్ళు బుధాలు పొందుకుంటూ ఆహా ఊహో అని భ్రమలో ఉన్నారా? ఇంత ఒక విషయం కాదు సార్, ఒక ఈ భూమి విషయం కాదు, వీళ్ళ హామీల విషయం కాదు, ఏ విషయం టచ్ అయింది ఈ ప్రభుత్వం ఈ సంవత్సర పాలనలో అన్ని ఒక నిరంకుశత్వము, అరాచకము, ఒక అవినీతికి అన్ని మళ్ళీ కవర్ చేయడానికి వీళ్ళ చుట్టూ ఒకవేళ మీడియా, వీళ్ళ పేపర్లు అన్నిటినీ తప్పులను ఒప్పులుగా భ్రమింపజేయ రాసే కళలు ప్రజలు చాలా తొందరగా కాదు. అది సరే అనుకోండి, మీకు ఇక్కడ హైదరాబాద్లో అనుభవం ఉంటుంది కదా, చదరపు అడుగు ఎంత రేటు పడుతుంది? అమరావతిలో 10,418 రూపాయలు
పడుతుందంటే అమెరికాలో అయినా ఇంత రేటు ఉంటుందా ఒక చదరపు అడుగు నిర్మించడానికి? అమెరికాలో కాదు, ఈ 10,000 అనే అసలు ఆ నోరు ఎవరు దాన్ని డిసైడ్ చేస్తున్నారు? ఇంత రేటు అని 10,000 ఏంటి, 9,000 ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి, 8,000 ఐకాన్, ఈ చదరపడుకి ఈ పేర్లు లెక్క ఎక్కడ కనీ విని ఎరగలేదు సార్. హైదరాబాద్ కాదు, బాంబే కాదు, బాంబేలో కూడా బాంబే లాంటి పెద్ద సిటీలో కూడా ఇలాంటి చూడలేదు సార్. మరి ఈయన అమరావతి ఎలాంటి అమరావతి కడుతున్నాడో ఏంటో అర్థం కాదు. అంటే రియల్ ఎస్టేట్ దంతా, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అంటే ఇలా హైయెస్ట్ రేట్లు పెట్టి ఎవరు వీళ్ళ వాళ్ళు ఏదో మ్యారేజ్ చేసుకుంటారు. డ్రామానా ఇది? ఏమిటి? ఏమి అర్థం కాదు. వింటానికి కూడా సార్ పసిపిల్లని మామూలు 10వ క్లాస్ చదివాళ్ళు కూడా అంటే నవ్వుతారు సార్. బాంబేలో లేదు, బాంబే లాంటి సిటీలో లేదు 10,000. ఎక్కడి నుంచి అమరావతిలో 10,000 ఏంటి? నవ్వుతారని కూడా లేదు, వెరపు కూడా లేదు సార్ వీళ్ళకి. ఈ ప్రభుత్వానికి ఒక వెరపు కూడా లేదు. కేసీఆర్ గారు సెక్రటరీ 1,000 కోట్ల లోపు ఖర్చు పెడితే ఇప్పుడు 4,000 చిల్లర 4,700 కోట్లు ఎంత అవుద్దట ఒక సెక్రటరీకి. మళ్ళీ అసెంబ్లీ ఇవన్నీ ఉన్నాయి. అసలు ఇప్పుడు అసలు అక్కడ ఉండేది 2,000 మంది సిబ్బంది. ఆ 2,000 సిబ్బంది కోసం పోనీ డైరెక్టరేట్లు అవన్నీ తీసుకుని ఇంకో 10,000 లోపు అనుకుందాం. 10,000 మందికి 50 అంతస్తుల భవనాలు 4 ఎందుకు? కొన్ని 40 అంతస్తులు, ఒకటేమో 50 అంతస్తులు అంట. ప్లస్ ఇంకా ఎన్ని కడతారో ఏమో తెలియదు. అసలు అన్ని అవసరం ఉంటుందా అసలు? పైగా పోనీ రైట్, ఇంకో యాంగిల్ తీసుకుందాం. అన్ని అంతస్తుల భవనాలు కట్టేటప్పుడు ఇన్ని లక్ష ఎకరాలు ఏం చేసుకుంటారు? రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చడం అనే విమర్శకి ఆస్కారం ఉంటుంది తప్ప. అది విమర్శగా సార్, అదే సార్ వాస్తవం. వాస్తవం అదే. రియల్ ఎస్టేట్ దాంతో తప్పితే ఏమీ లేదు అక్కడ. అన్ని ఎకరాలు కానీ అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఉన్నది వాళ్ళకి ఇంకా కావాలని 2,000 అడుగుతున్నారు అని అంటున్నారు. ఈ దౌర్భాగ్యం అంటే ఈ 5 ఏళ్లలో ఇంకెంత దోచుకోవాలి, ఇంకెంత మనం సంపాదించే దోచిపెట్టుకోవాలి అనే ఆలోచనలా కనపడతారు తప్పితే పద్ధతిగా ఏదో సరే ప్రజలు మనం గెలిపించారు మన అబద్ధాలను, వాటిలో మొత్తానికి నమ్మారు, ఇచ్చారు, సరే ఈసారైనా కొంచెం నిజాయితీగా పనిచేద్దామని లేకుండా ఆ రొటీన్, ఆ క్యారెక్టర్ అంతే. ఆ తెలుగుదేశం టీడీపీ ఒక క్యారెక్టరైజేషన్, పంచుకో అనే క్యారెక్టరైజేషన్ ఎప్పటికీ పోదు. అదే జరుగుతుంది, అదే పద్ధతిలో కూడా అబద్ధాల పునాది మీద ఇప్పుడు తెలుగుదేశం ఒకప్పుడేమో చాలా నీ అబద్ధాలు ఆడకూడదని ఎన్టీ రామారావు గారు చెప్తే ఇప్పుడు అచ్చంగా అబద్ధాల మీద ఆధారపడి నడుస్తా ఉంది. రైట్. ఒక మాట సార్, అప్పుడు ఆ కాలంలో టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ అప్పుడు త్యాగం, ధర్మం, ప్రగతి ఎన్టీఆర్ టీడీపీ. ఈ నారా టీడీపీ అయినాక తీసుకో, దాచుకో, పంచుకో టీడీపీ. అంతేనా? రైట్. శేఖర్ గారు చెప్పండి, ఈ అమరావతిలో 10,000, 9,000, 8,000 ఈ చదరపడుకు అసలు ఎక్కడైనా అమెరికాలో ఉన్నా ఇంత ఖర్చు అవుద్దా ఒక బిల్డింగ్ కట్టడానికి? సార్ బేసికల్ గా సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉండేది హైదరాబాద్, బెంగళూరు నగరాలే సార్. హై రైజ్ బిల్డింగ్స్ సార్ నేను చెప్పేది 50 అంతస్తులు 60 అంతస్తులు బిల్డింగ్లు సార్. ఈ హై రైజ్ బిల్డింగ్లకు కూడా వాళ్ళు శాండ్ కానీ రోబో శాండ్ కానీ కొనుక్కొని కడితే అత్యంత సుందరంగా కడితే లావిష్ గా సార్ 3,500 సార్ మహా అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్. 4,000 అయితే సార్ 3,500 సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్ సార్. 2,500 దగ్గర 2,500 దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 3,500 మహా చివరికి ఎండింగ్ సార్. అందులో కూడా మళ్ళీ శాండ్ కొనుక్కుంటారు సార్. అవును. కానీ ఇక్కడ ఇసుక ఫ్రీ సార్, ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ సార్. అదే విధంగా సార్ ట్యాక్సులు లేవు సార్ వీళ్ళకి. ఇవన్నీ లేకుండా కూడా 3,500 అయితే మహా అద్భుతంగా కట్టొచ్చు. కానీ వీళ్ళు 10,000, 9,500, 10,000కి వెళ్తా ఉన్నారంటే ఇది మొత్తం కూడా కిక్ బ్యాక్స్ రూపంలో సార్. ఆ రోజు ఏదైతే చంద్రబాబు ట్యాక్స్ ఉంది, లోకేష్ ట్యాక్స్ ఉంది సార్. ఆ రోజు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ కట్టిన విధానానికి ఏదైతే కట్టించిన దానికి పుణ్యంగా ప్రతిఫలంగా జూబ్లీస్ లో ఇల్లు వచ్చింది సార్. ఈ రోజు ఐకానిక్ భవనాల పేరుతో ఏదైతే అమరావతిలో అక్కడే వెలగపూడి దగ్గర 5 ఎకరాల్లో అత్యంత అధునాతనమైనటువంటి పూరి గుడిసె రాబోతుంది సార్. పూరి గుడిసె రాబోతుంది సార్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ప్యాలెస్లు కదా సార్. జూబ్లీస్ లో ఉండదా పెద్ద పూరి గుడిసె. ఇక్కడ 2.5 ఎకరాల్లో కట్టించున్నారు కదా సార్ కుప్పంలో, అది పెద్ద పూరి గుడిసె. ఇక్కడ 5.5 ఎకరాల్లో కట్టించేది ఇంకో పెద్ద పూరి గుడిసె. పూరి గుడిసెలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల పొలంలో బంగారు రాగులు ఏదైతే వెండి సజ్జలు పండించాయన
ఇవన్నీ కట్టించుకున్నాడు సార్ ఆయన. కుప్పంలో భారీ ఎత్తున జరిగిందంట కదా, ఫంక్షన్ బాగా జరిగిందా సార్? కుప్పంలో 35 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టించుకున్నాడంటే కుప్పం నిజంగా కుప్పం నియోజకవర్గ ప్రజలకి నేను చేతులెత్తి నమస్కరించదు సార్. ఒక ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఆయన 35 ఏళ్ల వరకు ఆ కాన్స్టిట్యున్సీలో సొంత ఇల్లు కూడా లేకుండా ఉన్నాడంటే, అతన్ని మోస్తున్నారంటే ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకి చేతులెత్తి మొక్కొచ్చు సార్. రైట్. ఆ కర్నూలు నుంచి అనంతరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. ఏం లేదు సార్, అమరావతి గురించి చెప్తున్నారు కదా సార్, బిల్డింగ్స్ కడుతున్నామని. కాదు, అమరావతిలో చదరపడుకి 10,000 రూపాయలు పడుతుందంట. అంటే ఇక ఎన్ని వేల కోట్లు అవుద్దో అనే భయం అందరిలోనూ ఏర్పడతా ఉంది. మామూలుగా హైదరాబాద్లో 3,000 4,000 ఖర్చు అయ్యేటువంటి బిల్డింగ్ చదరపడుక్కి అడుక్కి మళ్ళీ మీరు ఇంకా మొత్తం బిల్డింగ్ అనుకునేరు. అట్లాంటిది అమరావతిలో 10,000 అంటాయి, 9,000 అంటాయి, 8,000 అంటాయి. ఎట్లా డబుల్ డబ్బులు అంటే 3,000 కోట్లతో అయ్యేది 6,000 కోట్లు, 2,000 కోట్లతో అయ్యేది 4,000 కోట్లు, అంతకంటే ఎక్కువ. ఆ రకంగా చేయటం అనేది ప్రజల డబ్బు కదా. ఇదంతా ఏం చేస్తారనేది అర్థం కాకుండా ఉంది. 1,50,000 కోట్లు అప్పు ఇప్పటికే తెచ్చారు. అవును సార్, దాని గురించి సార్ ఇప్పుడు అప్పు చేసి కట్టాల్సిన అవసరం ఉంది సార్. వాళ్ళు కాపురం చేస్తున్నారు 5 సంవత్సరాలు. ఉన్న బిల్డింగ్లు ఉన్న సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, అన్ని ఉన్నాయి. ఇంకో 4-5 బిల్డింగ్ ఎందుకు కట్టాలి సార్ అవన్నీ? ఇంకో 4-5 బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోయేదానికి ఏదో పోనీ స్టేడియం ఇటువంటి అవసరం ఉందనుకున్నా కట్టుకో. అయ్యి వదిలేసి ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటారంట. మళ్ళీ 50 అంతస్తులు ఎత్తుగా కడతారు. ఎత్తుకు కట్టాల్సినప్పుడు ఇది కట్టేది లేదు సచ్చేది లేదు, ఊరిని డ్రామానే కదా, ఎంతైనా చెప్పొస్తారు. కట్టారేమోలే, అసలు నిన్న మేం చూసాను సార్. నిన్న ఫేస్బుక్ లో ఒక మీమ్ చూసాను సార్, జోకు. ఓకే సార్ మునగడం ఎత్తిపోయడం మరి కట్టేది ఎప్పుడు? అమరావతి ఎత్తిపోతల పథకం అని చెప్పేసి ఒక అతను ఫోటో వేశాడు సార్. అట్లా అయిపోయింది చివరికి. వర్షాకాలం మొదలైతే మళ్ళీ డ్రామా క్రియేట్ చేసి ఏదో కారణంతో అలా కాలం గడిచిపోతుంది. అది మేము కట్టాలనుకున్నాం, ఇలా అనుకున్నాము, ఈ చూపించేసి ట్రాఫిక్ ఇంత గొప్పగా ఇంత ఘనంగా కట్టాలనుకున్నాం, కానీ పరిస్థితి ఏదో చెప్తారు. అది ఆ డ్రామా కోసం కంటిన్యూటీ అంతే. రైట్. జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ టైంలో ఇంత దరిద్రమైన పేరు తెచ్చుకునేదంటే రిజైన్ చేసి వాళ్ళ అబ్బాయికి అప్పు చెప్పేస్తే ఆ గొడవ ఆయన మీదకి వెళ్తుంది. ఇప్పుడంతా దరిద్రం అంతా ఈయన మీదకేను, తర్వాత వెనక నుంచి చేసేదేమో ఆయన. ఇంత ఘోరమైన పాలన నిన్న అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన పెట్టిన కేసు పెట్టి క్లియర్ గా ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. అవును, ఏందో పిచ్చిగోలైపోయింది అసలు. ఆ రెడ్ బుక్ మనాళ్ళు అంటుంటారు, వీళ్ళు శేఖర్ రెడ్డి గారు వాళ్ళు వెంకటరెడ్డి ఈ పిచ్చి కుక్కలాగా మార్చారు రెడ్ బుక్ అనేదాన్ని. అది నిజంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదులుతున్నారని. ఏంటో మరి ఆ దుర్మార్గం. అరే మార్చుకోండి, మీ పద్ధతి మంచిగా అవకాశం వచ్చింది, గొప్పగా చేసుకోండి, మంచి హుందాగా ఉండండి అంటే అవన్నీ అడిగితే ఇవన్నీ ఎవడింటాడు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక మనం ప్రధానంగా అంశంలోకి వెళదాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత చేస్తే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇదా అంటారు. మరి ఏం చేశారో ఏంటో. మరి ఈ ఏడాది కాలంలో చిట్టిబాబు గారు సినిమా ఇండస్ట్రీయే కాబట్టి ఆయనకి తెలియాలి. తర్వాత ప్రభుత్వం అంటే మీ కృతజ్ఞత లేదా? ఏంటి బెదిరిస్తున్నాడా, భయపెడుతున్నాడా? ఆయన సినిమా ఆడద్దో లేదో అనే భయంతో కూడా ఏమన్నా ఇట్లా బెదిరిస్తున్నాడా? హైప్ క్రియేట్ చేయడం కోసం కానీ ఇట్లాంటిది కూడా ఉందా? అసలు ఆ పాయింట్లన్నీ చూస్తే అసలు ఈయనకి ఏం సంబంధం? ఈయన ఆ శాఖ మంత్రి కూడా కాదు. ఎంత ఆయన పార్టీ వాడు నడుపుతున్నా కూడా ఈయనే మొత్తం ఎట్లా ఆదేశాలు ఇస్తాడో అర్థం కాకుండా ఉంది. మరి అయితే అల్లు అరవింద్ని ఏమైనా భయపెట్టాడా లేక ఆయన నిజాయితీగానే మాట్లాడాడా అన్నది నాకైతే డౌట్ వచ్చిందండి. ఆ నలుగురిలో నేను లేనన్నంత వరకు పోనీ పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు బంద్ చేస్తారా? మరి ఎన్నిసార్లు ఇప్పుడు ఉద్యోగస్తులు ఎలక్షన్ ముందు బంద్ చేస్తారు, సమ్మెలు చేస్తారు, అనేక మంది వీళ్ళు కూడా సినిమా వాళ్ళు కూడా ఎన్నిసార్లు ఎన్ని గొడవలు చేయలేదు. మరి ఇదేంటి సడన్గా అల్లు అరవింద్ని భయపెట్టాడా లేకపోతే ఎందుకు వచ్చింది పిచ్చికోవాలి, నాకెందుకు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళటం ఎందుకు, మళ్ళీ వాళ్ళు ఏదో చేయటం ఎందుకని భయపడ్డా? సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కానీ ఈ సినిమా ఎపిసోడ్ మీద మీ విశ్లేషణ చెప్పండి చిట్టిబాబు గారు. ఈ పవన్ కళ్యాణ్ అసలు ఆ సంబంధం లేదు, అవసరం లేదు, అసలు సమస్య ఏంటో తెలియదు, అర్థజ్ఞానం అజ్ఞానంగా సమస్య బిట్వీన్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్. ఆ సమస్య ఇవాళ కాదు, ఇది 10-15 సంవత్సరాలుగా వస్తుంది. ఆలనాడు నుంచి చంద్రబాబు గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు డెలిగేషన్ వెళ్ళాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డెలిగేషన్ వెళ్ళాం, అందరికి వెళ్ళాం. కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన ఒక్కడే ఈ చిన్న సినిమాలని ఇష్యూ అనేది ఆయన అర్థం చేసుకుని ఈ గొడవ కారణం ఈ చిన్న సినిమాలు బతికించాలి,
చిన్న సినిమాలే ఇండస్ట్రీకి పుట్టు పెడుతుందన్న విషయం ఆయన ఒక్కరే అంతమందిలో, మిగతా అందరూ ఆ పెద్దవాళ్ళు ఎలాగానే వాళ్ళ పాయింట్ వాళ్ళ ఏ తప్పితే ఈయన ఒక్కడే మమ్మల్ని, నేను యాక్చువల్గా ఆ టైంలో చిన్న సినిమాల తాలూకు బృందానికి నేను కన్వీనర్ గా ఉన్నాను. పిలిచి కూర్చొని వివరంగా అడిగి ఆయన కరెక్ట్ ఈ చిన్న సినిమాలకి చెయ్యాలి, నేను వెళ్ళొచ్చినాక చేస్తాను అని చెప్పి పిఎన్ కూడా కూర్చొని డీటెయిల్ పాయింట్స్ రాయని చెప్పి ఆయన ఒక్కడే అర్థం చేసుకున్నాడు. సంతోష ఆయన లేదని కూడా ఆయన ఉంటే ఈ పాటికి సమస్య ఉండేది కాదు. అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చిన్న సినిమాలు బతికేనే ఇండస్ట్రీ బతుకుతుంది, చిన్న సినిమాలే ఫుడ్ పెడుతుంది ఇండస్ట్రీకి. ఈ పెద్ద సినిమాలు రూపాయలు 20 సినిమాలు కాదు, 2 లక్షల మంది వాళ్ళకి 24 క్రాఫ్ట్ అన్నం పెట్టించాలి ఆయన ఒక్కడే అర్థం చేసుకున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అది నలిగి ఇవాళ ఎగ్జిబిటర్స్ కూడా ఇవాళ వాళ్ళ గతంలో ఎగ్జిబిటర్ సపోర్ట్ చేసేవాళ్ళు కాదండి. ఎగ్జిబిటర్స్ వాళ్ళకి మాకు అవసరం లేదనేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఇరకాటంలో పడ్డారు, ఇరకాటంలో పట్టు వచ్చారు. ఏమిటి ఇరకాటంలో పడ్డారు, ఏంటి పడ్డారు? వాళ్ళు రెంట్ పెంచితే చిన్న సినిమాలు రెంట్ కట్టుకోలేక ఆగిపోతుంది, రెంట్ పెంచకపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ కుదరదు. సో రెంట్ పెంచే ఆడిస్తారంటే పెద్ద సినిమాలే కావాలి, పెద్ద సినిమాలు వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎక్స్ప్లాయిట్ అందుకని వీళ్ళకి అయ్యేగా 52 వారాలు పెద్ద సినిమాలు ఆడటానికి పెద్ద సినిమాలు రాట్లా. సో ఈ ఇరకాటంలో పడి ఎందుకు వచ్చింది? గతంలో 20 ఏళ్ల క్రితం టోటల్ గా పర్సంటేజ్ ఆడేవాళ్ళం కదా, అదే పద్ధతికి వెళ్తే అందరూ బాగుంటుంది కదా దారికి వచ్చారు. ఇది నేపథ్యం. ఇది ఏమీ తెలియదు అసలు, ఏమీ తెలియకుండా ఏదో రిటర్న్ గిఫ్ట్. ఆయన రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలి? నీకు మేము సినిమా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కాదు మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ప్రజలు మీకు ఓట్ చేశారు పవన్ కళ్యాణ్, నీ తల ఉప్పుడు, నీ చుట్టూ ఉప్పుడు, నీ ఆవేశాన్ని చూసి ఏదో సిచ్చేస్తాడు, ఏదో పొడిచేస్తాడని నీకు ఓట్ చేసేది కూడా. చంద్రబాబు నిన్ను నమ్మారు, నువ్వేదో ఆవేశంగా మాట్లాడుతున్నావు, ఏదో ప్రశ్నిస్తాను వచ్చావు, నువ్వేదో సిచ్చేస్తావు, నిన్ను నమ్మారు, ఓట్లేసారు. ఓట్లేసిన ప్రజలకి ఇవ్వు రిటర్న్ గిఫ్ట్, వాళ్ళకి ఇవ్వు రిటర్న్ గిఫ్ట్. ఎక్కడ ఒక దళిత అమ్మాయిని నీ కాన్స్టిట్యూన్సీ పిఠాపురంలో దళిత అమ్మాయి చదువుకోవడానికి ఫీజు లైట్లో చదువుకుంటే నీ గొంతు లేదు, నీ గొంతు ఇవ్వవు. తిరుపతిలో దళిత అమ్మాయిని రేపు తెస్తే నీ గొంతు ఇవ్వవు. 6 హామీలు నేను నాది అని చెప్పి గుర్తు వేసుకున్నమాట. ఎక్కడ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 అన్నారు. ఎక్కడ నోరేది? నీ నోరేది? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 15,000 అన్నారు. ఎక్కడ నీ నోరేది? రీఎంబర్స్మెంట్ వీళ్ళకి రీఎంబర్స్మెంట్ అన్నారు. ఎక్కడ నీ నోరు తగిలితే స్టూడెంట్ రీఎంబర్స్మెంట్ లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, నోరు తగిలితే. ఎక్కడ నిరుద్యోగ వృత్తి అన్నారు, లేదు, నీ నోరు తగిలితే. ఓకే అంటే అట్లాంటి చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే ఒక గంటల తరబడిపోతుంది. అయితే ఇక్కడ కాదు, ఎందుకు సినిమా వాళ్ళని భయపెడుతున్నాడు ఎందుకు అనేది నా ప్రశ్న. లేదా ఆయన భయపడుతున్నాడు, ఆయన సినిమా ఆడద్దో లేదనే భయమా? మీరు అన్నమాట 100 కూడా. మీరు చరిత్ర చూసుకుంటే గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ ఒక హ్యాబిట్, తన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. గతంలో కూడా పార్టీ పెట్టినప్పుడు తన సినిమా రిలీజ్ అయ్యడానికి ముందు తిరుపతిలో ఒక మహాసభ, ఇంకోసారి రాజమండ్రిలో ఒక సభ. ఈ పార్టీ హడావిడి చేసేసి ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటా, ఓకే సినిమాని ప్రమోట్ చేసుకునే పరిస్థితి అది చేస్తూ ఉంటాడు. అదే క్రమంలో ఇవాళ తన ఆ సినిమా మీద అనేక వదంతులు ఉన్నాయి సార్. అది నిజాలు మనకు తెలియదు, దాని గురించి మాట్లాడుతూ అనేక అదేదో డూపులతోటే తీశారు ఎక్కువ, రకరకాలు ఉన్నాయి వ్యాపారం ఉంటుంది. అవి వదంతులు, అవి ఎంతవరకు నిజాలు మనకు తెలియలేదు. ఈ పరిస్థితుల్లో ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి దాన్ని ప్రమోట్ చేయడానికి నేరుగా సినిమాను ప్రమోట్ చేస్తే ఉప ముఖ్యమంత్రిగా సినిమా కోసం మాట్లాడితే బాగోదని దాన్ని అసలు ఇదే అడుక్కుంటాం సార్. చంద్రబాబును కలవలేదని ఈయన బాధపడతారేంటి సార్? ఇంతగా భజన చేయాలా? చంద్రబాబును కలవట్లేదని ఈయన బాధపడతాడు. చంద్రబాబు కొత్త ఇండస్ట్రీ, చంద్రబాబుకు అందరూ కలుస్తాడు, పిలుచుకుంటాడు, కలుస్తాడు. ఈయనేదో పెద్ద బాధపడిపోతాడు ఏంటి సార్? చంద్రబాబును కలవట్లేదు కాదు అంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు అసలు మీరెవరు కలవటానికి మమ్మల్ని అడుగుతారు, మీకేమిటి సంబంధం అన్నాడు కదా. మరి ఇప్పుడు అందరూ వచ్చి నాకు జీహుజూరాలను అనాలంటాడేంది? అదే చెప్తా. అతను అంటాడంటే పవన్ కళ్యాణ్ అనేవాడు నిలకడ లేని మనిషి. నిన్న మాట్లాడింది ఇవాళ మాట్లాడి అతనికి మధ్యమరుపు వ్యాధులతో ఏమో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలీదు, ఎప్పుడేం మాట్లాడు. ఆయన 12 ఏళ్ల చరిత్ర చూడండి, ఒక్కదానికి కట్టుబడి ఉన్నాడా? ప్రశ్నిస్తాను అన్న చెప్పిన దాని కాడ నుంచి
మతాల విషయం కానీ, కులాల విషయం కానీ, కుటుంబ రాజకీయాలు వద్దంటాడు. ఎమ్మెల్సీ కావాలంటే అమ్మకే కావాలి. మత రాజకీయాలు వద్దంటారు. అందరూ కలిసి మా కాపులందరూ ఒకటే నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అవుతానంటాడు. హిందూ మత పెద్దలే ఈ దేశంలో మత కలవలకి కారకుడు అంటాడు. సనాతనం అంటాడు. అది ఒకటి కాదు. అవన్నీ చెప్పాలి. కాదు మొన్న ఆశ్చర్యంగా మొన్న ఈ తిరంగరాలి వ్యాలీ ఎప్పుడు ఆయన ఉపన్యాసం ఇస్తా 85-86లో నేను కాశ్మీర్ షూటింగ్కి వెళ్ళానంటే అందరూ వీళ్ళు సోషల్ మీడియాలో నీ వయసు అప్పుడు 14 వేయాలి 15 ఏళ్ళు. నోటికి అంటే సార్ ఆ నోటికి ఆ టయానికి ఏదో ఒకటి ఆవేశపడు ఎక్సెంట్రిక్ గా లేదు, రాసిచ్చేవాళ్ళు కూడా పర్వాలేదులే ఏమవుద్దులే ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు పిచ్చోళ్ళు, ఆయన సపోర్ట్ చేసే సామాజిక వర్గాలని పిచ్చి అమాయకులు ఎట్లయినా మోసం చేయొచ్చు అనుకున్నారు. మరి ఎట్లా రాస్తారో ఏం పడదు అర్థం పడుతుంది. వాళ్ళ భ్రమ సార్ అది. ప్రజలు ఒకసారి ఒక హీరోగా ఒక ఆవేశంలో ఒక విజయకాంత్ అని హీరో ఉన్నాడు, మీకు తెలిసే ఉంటుంది. అవును, విజయకాంత్ ఆవేశంగా మాట్లాడేస్తే ఇచ్చారు జనాలు. మెయిన్ అపోజిషన్ గా కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇలాంటి బిహేవియరే ఇలా పొద్దున్నే ఒకటి సాయంకాలం ఒకటి ఇష్టం వచ్చారు మాట్లాడతారు, ఆ మూల కూర్చోబెట్టారు. మళ్ళీ రైట్. ఇంకొక మాట చెప్పండి. ఇప్పుడు ఇంతకీ ఈ అల్లు అరవింద్ ఎందుకు భయపడ్డా, లేక ఆయన ఒక్కడే ఎందుకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది? అంటే దుర్గేష్ అంతకు ముందు ఆ మినిస్టర్ అరవింద్ ఇంటికి వెళ్ళాడు. అది అరవి వాళ్ళకి సో ఆయనతో మాట్లాడిచ్చారు కావాలని. మరి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా, అందుకని నాకు డౌట్ వచ్చింది. ఆయన్ని బ్యాలెన్సింగ్ గా బ్యాలెన్స్ చేయండి అన్నట్టు ఏదో మాట్లాడినట్టున్నారు. లేదుగా అల్లు అర్జున్ ఇష్యూ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వలేదు కదా. అయినా కూడా ఈయన పవన్ కళ్యాణ్కి దుస్సాహసం అని అంటుంది. అల్లు అరవింద్ దుస్సాహసం అంటే నాకు అర్థం కాదు. ఎవడు సమస్య ఉంటే వాడు చెప్పుకుంటాడు, మొత్తుకుంటాడు. ఇంకా ఎప్పుడో 15 రోజుల తర్వాత రిలీజ్ అయ్యే సినిమా కోసం దుస్సాహసం అంటే ఇంకా కాదు. నాకు డౌట్ వచ్చింది. ముందు సినిమాలు చూడరా మీరు, ఈ దుస్సాహసం చేస్తారా, మాకు డబ్బులు ఎవరా అని అడిగేటట్టున్నాడు ఈయన అల్లు అరవింద్. అంటే ఇప్పుడు తెలుసుకోవాలి సార్, వాళ్ళకి ఇన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలని అవసరం వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ కలుస్తారు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ కార్మిక సంఘాల యొక్క ప్రతినిధులు ప్లస్ పెద్ద తలకాయలు ఎప్పుడు ఉండేవారు. దాసనారాయణ గారు, రామానాయుడు గారు వెళ్ళేవారు. ఇది తెలియదు వీళ్ళకి. ఎప్పుడు వస్తారు తెలియకపోతే తెలుసుకోవాలి కదా. ఎప్పుడు వాడు రాకుండా కాదు. జగన్ గారి టైంలో ఇప్పుడు చిరంజీవి గారు ఎంత పొగిడాడో జగన్ గారిని చూపించాం కదా. జగన్ గారి టైంలో వెళ్తేనేమో మీరెవరు అసలు వెళ్ళటానికి, పిలవటానికి మీరెవరు, వెళ్ళటానికి వాళ్ళెవరు, వాళ్ళకి మీకేం సంబంధం అంటారు. ఇప్పుడేమో మా దగ్గరికి ఎందుకు రారు, మమ్మల్ని ఏడిచింది చేయించుకుంటారనే సామెత ఉంది కదా. అట్లా అయిపోయింది చివరికి. నాలిక వీళ్ళకి విద్యత లేదు. అర్ధజ్ఞానము అజ్ఞానంతో మాట్లాడే మనిషి సార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇలాగే మాట్లాడతారు, ఇలాగే ఏం చేస్తాం. ఆయనకి అదే సక్సెస్ ఏమో మరి మనం ఏం చేస్తాం. రైట్. జనాన్ని సక్సెస్ఫుల్ గా పిచ్చోళ్ళని చేశారని వాళ్ళు సంతోషపడవచ్చు. అమాయకులైన జనం మరి ఆలోచించుకోవాలి ఇటువంటి. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ ఏదైనా పద్ధతిగా పద్ధతిగానే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతుంటాడో దానికి అది పాస్ట్ లో దానికి ఆపోజిట్ గా ఉంటుంది సార్. ఏదైనా అన్ని చాలా కొన్ని వందల వీడియోలు వచ్చినాయి. కొన్ని వందలు. ఇప్పుడు ఈ రోజు నిన్న మాట్లాడాడు కదా, మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తే దీనికి ఆపోజిట్ గా మాట్లాడతారు. మళ్ళీ అసలు వెళ్ళాల్సిన అవసరమే ఉంది, మీరు మాట్లాడాల్సిన అవసరమే ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఇంకా మహాదీప్తే 10 సినిమాలు చేస్తాడు సార్. 10 సినిమాలకే 100 కోట్లు 10 కోట్లే వచ్చేది. 10 తీసుకోండి, 100 తీసుకోండి చెప్పాడు. 100 కోట్లు అప్పే నాకు అది ఇది. ఇన్కమ్ ట్యాక్స్ లో అటు చూపించలేదు. కాదు ఇన్కమ్ ట్యాక్స్ లో అది చూపించలేదు మిత్రమా. ఇన్కమ్ ట్యాక్స్ లో మొత్తం చూపించలేదు సార్. అది కట్టి వచ్చినా కూడా 1000 కోట్లు సంపాదిస్తాడు మహా అయితే. సంపాదించుకొని తప్పే ఉందిలే కానీ దాంట్లో. కానీ ఇట్లా సంపాదించుకోవడం తప్పు కాదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న మన రాష్ట్ర బడ్జెట్ లో 10% ఈయన కేటాయిస్తున్నారు. ఓకే. ఆ 10% లో ఎట్టలేదన్నా 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు సంపాదించుకుంటాడు. ఈ సినిమాలు అనవసరం సార్ ఆయనకి. రైట్. ఓకే. అట్లా మనం ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాకపోతే మొన్న అడవుల్లో తొట్లు వాటికే 10,000 కోట్లు ఖర్చు పెడతాం అనేసరికి జనం అందరూ విస్తుపోయే పరిస్థితి అయిపోయింది. శేఖర్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మొన్నెవరో ఆయన సినిమా డైరెక్టర్ అంటే ఆయన ఏదో పిచ్చిగా మాట్లాడటం, మళ్ళీ ఇన్ని జరిగిన తర్వాత కూడా పృథ్వీ ఏంది పవన్ కళ్యాణ్ గారి అప్పుడేమో అసలు మీ ఎవ్వరు
ఎవరు వెళ్ళటం కూడా కరెక్ట్ కాదని అప్పుడు అన్నారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి సాగిలపడాలి, మోకరిల్లాలన్నట్టు మాట్లాడడం ఏమిటి? ఆయనది భయమా, బెదిరింపడానికి ఒక అల్లు అరవింద్ గారు భయపడ్డా లేదా ఆయన నిజాయితీగా మాట్లాడా? ఈ ఓవరాల్గా మీ అల్లు అరవింద్ గారు దుస్సాహసం అనే మాట మాట్లాడారు కదా సార్, నిజం సార్. పాపం ఆయన మనసులోంచి వచ్చిన మాట, ఎవరు బెదిరించిన మాట కాదు సార్ అది. అంతేనా? ఎందుకంటే సార్ పాపం సార్, ఏదైతే స్నేహితుడి కోసం అల్లు అరవింద్ గారి కొడుకు ఎలక్షన్ లో ప్రచారాన్ని కొలితే వెంటాడి వేధించి ఆయన ఆ కుటుంబాన్ని ఎంత వేదనకు గురి చేశారు. ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సైకోపాథిక్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన జెండా కూలీలు చూస్తే ఇంకా సైకోపాథటిక్ ఉన్న వాళ్ళతో పెట్టుకుని ఎందుకు అనవసరాలు బాబు, నేనే తట్టుకోలేకపోయాను, నా కొడుకే ఇంత ఇబ్బంది పడిపోయారు, మీరు మాత్రం ఇంత దుస్సాహసానికి పాల్పడతారా అని చెప్పి చెప్పకనే చెప్పారు సార్ ఆయన. వాళ్ళ యొక్క సైకోయిజం ఎలా ఉంటుంది, వాళ్ళ శాడిజం ఎలా ఉంటుంది అని చెప్పి చెప్పకనే చెప్పారు సార్ ఆయన. సార్ నేను అడుగుతున్నాను సార్, అసలు పవన్ కళ్యాణ్ గారికి సినీ ఇండస్ట్రీతో ఏం పని? ఎందుకు లెటర్ రాశారు? సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు ఆయన ఏమన్నా కాదు కదా. మరి నువ్వెవరు రాయడానికి పవన్? నీకేంది ఆ సంబంధం? ఆ రోజు అడిగావు కదా నువ్వు. సినిమా అనేది ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ, ప్రభుత్వానికి ఏం సంబంధం? వాళ్ళు సంపాదించి ట్యాక్సులు కడుతున్నారని చెప్పేసి ఆ రోజు నువ్వు గగ్గోలు పడ్డావు కదా. ఆ రోజు నువ్వు రెడ్డి తేల్చుకోవా అన్నావు కదా. మరి నువ్వు కాపు వాళ్ళు కాపు తేల్చుకోవచ్చుగా. అదేంది ఇదే కొత్త పాయింట్ చెబుతున్నారు. ఆ రోజు అన్నాడు కదా సార్ దిల్ రాజు గారిని పట్టుకొని, ఆ రోజు దిల్ రాజు గారిని పట్టుకొని అన్నారుగా. నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఊగిపోతూ ప్రసంగాలు. సార్ నిజంగా ఎంత నిస్సిగ్గుగా రాజకీయాలు చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పిలిపించి ఇస్తరేసి అన్నం పెట్టి, రాగి సంగటి నాటుకోడి పెట్టి, శాలువ కప్పి బొకే ఇచ్చి, అయ్యా మీరు ఇడికి రండి, స్టూడియోలు కట్టుకోండి, భూములు ఎంత కావాలంటే ఎంత ఇస్తా, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ ఎక్కువ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా సరే మంచి అందాలు ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి, తీసుకోండి అయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి కూర్చోబెడితే, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్మిన ఈ పెద్ద మనిషి ఈ రోజు అదే ఫిల్మ్ ఇండస్ట్రీని, అదే సినిమా డిస్ట్రిబ్యూటర్లని, ఎగ్జిబిటర్లని, సినిమా థియేటర్ ఓనర్లని మరి ఎందుకు బెదిరిస్తా ఉన్నాడు? తన సినిమా కోసం కాదా? నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కాదు, మరి నీకేం సంబంధం పవన్? అసలు నువ్వెవరు? నువ్వెవరని అడుగుతున్నా. థియేటర్లన్నీ ఇప్పుడు తనిఖీలు చేయిస్తారట. అంటే ఆయన సినిమా ఈ గొడవ లేకపోతే తనిఖీలు చేయకపోయినా పర్వాలేదు, ట్యాక్సులు కట్టకపోయినా పర్వాలేదు. ఏందో నా లీజుదారుల ఆదాయం కూడా ఆదాయం తగ్గట్టు పన్ను వస్తుందో లేదో ఇప్పుడు చూస్తారంట. అదేం విచిత్రంగా ఉంది సార్. అది కాదు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పండి, థియేటర్లు క్లీన్ గా ఉండాలి, అధిక ధరలకు అమ్మడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే పిచ్చి పట్టిన వాళ్ళ అరిచేవాడు సార్. సో ఆయన మాత్రం ఏమేం చేయొచ్చు సార్. సార్ నేను అడుగుతున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని, ఇంత నిస్సిగ్గుగా ఈ రోజు నువ్వు సినిమా నటుడివి కాదు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి, మంత్రివి. నేను అడుగుతున్నాను సార్, నందికొట్కూరు నియోజకవర్గంలో బాలిక అత్యాచారం హత్యతో మొదలై నేడు కడపలో 4 ఏళ్ల బాలిక హత్య వరకు రాష్ట్రంలో ప్రతి పూట ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి సార్. మరి ఆడపిల్లల గురించి అంతలా గొంతు చించుకొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరి నేడు ఎందుకు నో రెస్పాన్స్? అదేవిధంగా తన శాఖలో పని దినాలు లేక ఉపాధి కూలీలు ఇబ్బంది పడతా ఉన్నారు, జీతాలు లేక ఏదైతే ఆ ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దాని గురించి పవన్ కళ్యాణ్ నో రెస్పాన్స్. ఆయన యొక్క శాఖలోనే ఉపాధి హామీ యంత్రాలతో చేస్తా ఉన్నారు సార్. మాట్లాడతాడు. అయితే క్లోజ్ చేయండి, టైం అయిపోయింది, క్లోజ్ చేయండి సార్. 1 minute సార్, క్లోజ్. నో రెస్పాన్స్ సార్. అదే విధంగా సనాతని పేరు చెప్పుకుంటే తిరుపతిలో ఇన్ని అపచారాలు జరుగుతున్నా నో రెస్పాన్స్. సింహాచలంలో చెప్తా పోతే చాలా అవుద్దబ్బా. కానీ నేడు సార్, నేడు సినిమా కోసం మాత్రం రెస్పాన్స్ సార్. మరి నువ్వు సినిమాల కోసం రాజకీయాల్లోకి వచ్చి సినిమాల కోసం రాజకీయాలు చేస్తున్నావు, ప్రజల కోసం రాజకీయాలు చేస్తా ఉన్నావా? రైట్. ఓకే, ఫైనల్ గా చిట్టిబాబు గారు నాకు డౌట్, తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఈయనకి మద్దతు ఇచ్చినట్లేరు, ఈయన ఫెయిల్ అయితేనే బెటర్ మనం చెప్పినట్టు పడి ఉంటాడనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా సార్. ఎలాగూ పవన్ కళ్యాణ్ బీజేపీకి లైన్ వేసుకుంటున్నాడు, అట్లా వెళ్ళి ఏదో ఒక అవకాశం వస్తే పక్కగా పెట్టేస్తాం. ఎందుకంటే అప్పుడు కానీ లోకేష్ లైన్ క్లియర్ కాదు. ఇక్కడ బదనాం అవ్వాలి, అల్లరి కావాలని ఎంకరేజ్ చేయడం, ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారు. అందుకని ఈ నోటి వల్ల మా నాటికి ఆవేశం ఎక్కువ ఆలోచన పంపిస్తున్నా, ఏదైనా బాగా ఇస్తున్నారు. రైట్. అంతేనా శేఖర్ గారు? తెలుగుదేశం వాళ్ళు కూడా ఈయన ఫెయిల్యూరే కోరుకుంటున్నట్లా
సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. ఖచ్చితంగా సార్, తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ తగ్గాలని కోరుకుంటారు కానీ పెరగాలని ఎందుకు కోరుకుంటారు సార్? గ్రాఫ్ తగ్గితేనే మా కాంపౌండ్ లో ఉంటాడు, గ్రాఫ్ తగ్గితేనే మేము చెప్పినట్టు వింటాడు. ఈ గ్రాఫ్ తగ్గితేనే లోకేష్ పెరుగుతాడు, లేకపోతే లోకేష్ పెరుగుతాడు. అది ఆయన లెక్క. రైట్. ఏదేమైనా సార్ ఆఖరికి సార్ చివరిగా మాట సార్, ఆఖరికి సార్ ఎంత నీచమంట సార్, సొంత నియోజకవర్గంలో దళితులను సంఘ బహిష్కరణ చేస్తే దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడుతారు? ఓన్లీ వాళ్ళకి లేని బాధ మీకెందుకు కానీ పిఠాపురం వాళ్ళు ఎవరు బాధపడలేదు కదా. రాజకీయ నాయకుడు పిఠాపురం వాళ్ళు బాధపడితే అడగాలి కదా. రైట్. కాదుగా మళ్ళీ మొన్న ఈ మధ్య ఎవరో ఇంకో డైరెక్టర్ ఎవరో పిచ్చివాడు ఆగాడని వచ్చింది. పౌడుకుంటే పౌడుకో, కానీ వేరే వాళ్ళని దూషించి రాజకీయాలు ఎందుకు? ఈ సినిమాల గోల, ఈ భైరవం ఏదో చెప్తా ఉన్నారు. అనవసరంగా వాళ్ళకి విమర్శలు తెచ్చుకోవడం ఎందుకు? అట్లాంటివి మానుకుంటే మంచిది. రైట్. త్రిపుర రైట్. త్రిపుర మనమేం బాయ్కాట్ చేయాలి, ఇండస్ట్రీ దెబ్బతినాలని మనం కోరుకోకూడదు. బట్ అనవసరంగా వాళ్ళు పిచ్చివాడు ఆగి దెబ్బతింటున్నారనేదే మన పాయింట్. త్రిపుర నుంచి చిట్టిబాబు గారు, శేఖర్ రెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.